ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పొందిన సోదరులందరికీ, ముఖ్యంగా భీమవరం మన్నా సంఘ సభ్యులకు, ఆయా దేశాల్లో ఉన్న మన భారతీయ సోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియులారా, కరోనా వైరస్ వచ్చి చాలా కాలం అయింది. ఇంకా అది పూర్తిగా తొలగిపోలేదు. ఎవరికి వారే మందు కనిపెట్టాం త్వరగా వచ్చేస్తుందని అంటున్నారు. ఒక ప్రక్క రష్యా వారు, చైనా వారు, అమెరికా వారు, ఇంకా మన భారతదేశస్తులు, అన్ని దేశాల వారు మందు కనిపెట్టాలి, ప్రజలకు క్షేమం చేకూర్చాలి అనే ఉద్దేశంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అదుగో ఇదిగో అంటున్నారు, ఇంకా రాలేదు. అయితే ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మందు కనిపెట్టబడింది. ఈ మందు ఎక్కడో లేదు, మన వంటింట్లోనే ఉంది. ఈ మందు మన వంటింట్లోనే ఉంది. ఈ మందు ఖరీదైనది కాదు, ఈ మందు ఉచితమే. ఈ మందును గురించి మీకు తెలియాలంటే ఈరోజు వర్తమానం ప్రారంభం నుండి చివరి వరకు వినండి. ఈ మందు వాడండి, తప్పకుండా బాగుపడతారు, ఆరోగ్యం వస్తుంది. ఏమిటి మందు, త్వరగా చెప్తే బాగుండు అనే ఆశతో ఎదురు చూస్తున్న వారులారా, ఈ మందును పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా అనే ఆయన కనిపెట్టాడు. ఎక్కడ ఉందో దేవుని గ్రంథం నుండి మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథము నుండి దేవుని వాక్యమును మనము ధ్యానము నిమిత్తము చదువుదాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనము నుండి 41వ వచనం వరకు చదువుతున్నాను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, గత కాలమంతయు కాపాడి ఈ దినమందు మరల లైవ్ ద్వారా మిమ్మును ఆరాధించుటకు, మీ వాక్యము ప్రకటించుటకు, మీరిచ్చిన ఈ ఆరోగ్యము కొరకు, ఆయుష్ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, జ్ఞానము కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నా సోదరి సోదరులు మా భీమవరం పట్టణంలో మాత్రమే కాకుండా మా రాష్ట్రమంతటా, మా దేశమంతటా, అలాగే ఇతర దేశాలలోనూ నీ వాక్యం వినుటకు ఎదురు చూచుచున్నారు. ప్రభువా, నీవే మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి ఈ కరోనా వైరస్ను తొలగించి అందరికీ ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందండి. నీ సేవకుడనైన నన్ను బలపరచి అందరి ఆశీర్వాదం కొరకు వాడుకొనుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త కనబడుచున్నాడు, దైవజనుడు కనబడుచున్నాడు, దేవుని ప్రవక్త కనబడుచున్నాడు. ఎలీషా గురువు గారు ఏలియాను వెంబడించాడు ఎలీషా. ఏలియా గారు దేవుని దగ్గరికి ఆరోహణమై వెళ్ళారు. ఎలీషా గారు ఆ యొక్క ఏలియా గారి దుప్పటి కింద పడగా దానిని తీసుకుని తిరిగి వస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ప్రతి ప్రాంతంలో అనేక అద్భుతములు దేవుడు జరిగించాడు. చివరికి ఎలీషా గారు ఎక్కడ ఆయన ప్రయాణాలు చేశాడో తిరిగి వస్తూ గిల్గాలునకు వచ్చినట్లుగా వాక్యం చూస్తున్నాం. ఈ గిల్గాలులో ఆ సమయంలో కరువు ఎక్కువగా ఉన్నది. ఈ ఎలీషా గారికి శిష్యులు ఉన్నారు, ప్రవక్తల శిష్యులు. ఏలియా గారికి ఉన్నారు, ఎలీషా గారికి ఉన్నారు. ఆ రోజుల్లో ప్రవక్తల పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు బైబిల్ స్కూల్స్ ఉన్నట్టు ఆ దినాల్లో ప్రవక్తల పాఠశాలలు ఉండేవి. ప్రవక్త దగ్గర చేరి అనేక మంది దేవుని వాక్యమును, దేవుని శక్తిని నేర్చుకునేవారు. అటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గర ఉన్నారు. ఆ ప్రవక్త శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా ఎలీషా గారు తన పరివారిని పిలిచి వీరికి వంట చేయడానికి, భోజనం పెట్టడానికి పెద్ద కుండ ఒకటి పొయ్యి మీద పెట్టి వంట చేయమని చెప్పాడు. పనివాడు గురువు గారి మాట విన్నాడు, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టాడు. అయితే ప్రవక్తల శిష్యుల్లో ఒకడు అడవికి పోయి కూరాకులు కోసి తీసుకొచ్చి కుండలో వేశాడు. ఏమిటి ఆ కూరాకులు అంటే తోటకూర కాదు, చుక్కకూర కాదు, గోంగూర అసలే కాదు. మరి ఏ కూరది? వెర్రి ద్రాక్ష ఆకులు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి ఊరకుండలో వేసి, వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు తరిగి కుండలో వేసేసాడు. కూర తయారైపోయింది. గురువు గారు వడ్డించమన్నారు. అందరూ ఎప్పుడు తిందామా అని ఆశతో ఎదురు చూస్తూ వడ్డించగానే తిన్నారు. నోట్లో పెట్టగానే ఆ కూరలో విషముందని వారికి అర్థమైంది. వారు తినుట మానారు. గురువు గారితో చెప్తున్నారయ్యా, కుండలో విషం ఉన్నది, కుండలో విషం ఉన్నదని కేకలు వేస్తున్నారు. గురువు గారు పిండి తెమ్మని చెప్పి ఆ పిండెను ఆ యొక్క కుండలో వేసిన తర్వాత ఆ కుండలో ఇక జబ్బు కనబడలేదు. అందరూ తృప్తిగా తిన్నారు. ఇందులో మందు ఏమిటో మీకు అర్థమైంది కదా. ఆ కుండలో ఉన్న విషమును తొలగించిన మందు పిండి. ఈ పిండి ఎక్కడుంది? మీ వంటగదిలోనే ఉంది. ఇప్పుడు కరోనా కూడా ఆ పిండే వాడమంటారా అని ఆ పిండి మీ నోటిలో వేసుకున్నా, మీ కూరల్లో వేసుకున్నా ప్రయోజనం ఉండదు. అప్పుడు
ఆ సమయానికి ఆ పిండి మందు. ఇప్పుడు ఈ సమయానికి ఏది మనకి మందు? ఇందులో కొన్ని ఆత్మీయ పాఠములు ఉన్నవి. మనము దేవుని వాక్య సహాయమున ధ్యానము చేద్దాం. కూర తయారు చేయడానికి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టారు. ఆ కుండలోనే విషం ఉంది. ఆ విషాన్ని పోగొట్టిందే పిండి. ఇప్పుడు ఈ కుండ అనగా ఏమి? దేవుని వాక్యం నుండి చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము మంటి కుండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగట మన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియులారా, ఈ 2 వచనములు మనకు తెలియజేయునది ఏమనగా, మనము జిగట మన్ను, దేవుడు కుమ్మరి. కుమ్మరి చేతితో చేయబడిన కుండలమే మీరు, నేను, మనమంతా. ఈ వాక్యం తెలియజేయుచున్న సత్యం. దేవుడు మనం ఆది కాండములో సృష్టి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడే భూమి ఆకాశములను సృజించాడు. నోటి మాటతో 5 దినములు సృష్టిని చేశాడు. 6వ దినమందు మట్టితో బొమ్మ చేసి మట్టి బొమ్మ నాసిక రంధ్రాల్లో తన వాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ఈ విధంగా మానవుణ్ణి దేవుడు చేశాడు. కనుక దేవుడు కుమ్మరి, మానవుడు మట్టి. అందుకే మనం పాడుతూ ఉంటాం. చక్కని కవులు చక్కని పాటలు రాశారు. జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా? సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా? ఏ పగలు నీ పద సేవే జీవదాయక చేయుట నేను. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా? సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా? రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మీరు. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే.
సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. జిగట మన్ను మానవులు, కుమ్మరి దేవుడు మట్టితో మనిషిని దేవుడు చేశాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనము చూచుచున్న కుండ, ఈ రాజుల గ్రంథంలో ఉన్న కుండ నీవు నేను. ఈ కుండలో దేవుడు మంచినే పెట్టాడు. ప్రసంగి గ్రంథములో ఈ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమును చదువుదాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషులను చేసినప్పుడు పాపులుగా చెయ్యలేదు, అపవిత్రులుగా చెయ్యలేదు, చెడ్డవారిగా చెయ్యలేదు, పనికి మాలిన వారిగా చెయ్యలేదు. దేవుడు మానవుని యథార్థవంతునిగానే, సత్యవంతునిగానే, నీతిమంతునిగానే దేవుడు చేశాడు. అయితే ప్రియులారా, ఆ ఎలీషా శిష్యుల్లో ఒకడు దాని గుణమేరుగక వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు తెచ్చి తరిగి ఆ కుండలో వేసి ఆ కూరను పాడు చేసినట్లుగా నేటి మానవులమైన మనం, యథార్థవంతులుగా చేయబడిన మనం దాని గుణమేరుగక వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు వంటి వాటిని తరిగి ఈ మానవ కుండలో వేసిన కారణము చేత ఈ మానవునిలోనికి విషము వచ్చి, విషము ద్వారా జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ప్రియులారా, ఈ విషము ఈ ఎర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు దేవుని గ్రంథములో దేనికి గుర్తు వాక్యంలో నుండి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము నుండి 23వ వచనము వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము నుండి 23వ వచనము వరకు చదువుదాం. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది, మనుష్యుని అపవిత్ర పరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఎవయా మనిషిని పాడు చేసేది మనిషి లోపలి నుండి, హృదయములో నుండి బయటకు వచ్చేది కాదయ్యా, వెలుపలి నుండి హృదయములోనికి వెళ్ళేది. చూడండి, వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చి కుండలో వేస్తేనే కదా ఆ కుండలో ఉన్న కూర విషముగా మారిపోయింది. అలాగే యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడు చేసిన మానవ పాత్రలోనికి విషము వచ్చుటకు కారణం వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తరిగి ఆ కుండలో వేసినట్టుగా దాని గుణమెరుగక ఈ చెడ్డ వాటిని కోసుకొచ్చి మన హృదయములో వేసుకున్న
ఉన్న కారణము చేత మన హృదయములో ఉన్న యథార్థత, పవిత్రత, నీతి అంత చెడిపోయి విషముగా, పాపముగా మారిపోయింది. అందుకే జబ్బులు, రోగాలు, వ్యాధులు, బాధలు. ముందు మన హృదయాన్ని బాగు చెయ్యాలి, హృదయములో మందు వేయాలి. ప్రియులారా గమనించండి, ఎలీషా గారు, గురువు గారు పిండి తెచ్చి ఆ కుండలో వేసినప్పుడు ఆ పిండి ఆ కుండలో ఉన్న కూరను బాగు చేసినట్టుగా వాక్యము తెలియజేస్తున్నది. ఈ పిండి ఏమిటి? దేవుని గ్రంథములో నుండి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుండి 51వ వచనం వరకు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో ఉన్న దినాల్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మనము చదువుకున్నాం. ఈ మాటల్లో యేసు ప్రభువారు అంటారు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు, కానీ వారు బ్రతకలేదు, వారు చనిపోయారు. అయితే నేను అటువంటి ఆహారము కాదు, నేను జీవింపజేసే ఆహారమును. ఈ ఆహారం అన్నప్పుడు ఆయన చెప్పాడు, నా శరీరమే ఆ ఆహారం. నా శరీరమును ఎవరైతే తింటారో వారు నిత్యము జీవిస్తారు, వారు బ్రతుకుతారు. వారిలో ఉన్న పాపం అనే విషయము తొలగిపోతుంది, జబ్బు పోతుంది, ఆరోగ్యం వస్తుంది, ఇక చనిపోరు, బ్రతుకుతారు అని యేసయ్య చెప్తున్నాడు. మన తెలుగులో జీవాహారం అని ఉంది కదా, ఇంగ్లీషులో యేసు ప్రభువారు అంటారు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను జీవపు రొట్టె. యేసు బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవపు రొట్టె. రొట్టె ఎలా తయారు చేస్తారో మనందరికీ తెలిసిందే. చిన్న వయసులో మన పూర్వీకులు గోధుమలు తెచ్చి రోటిలో వేసి రోకలితో దంచితే ఆ గోధుమ పొట్టంతా వచ్చేసేది, దాన్ని చెరిగేస్తే పోయేది. ఆ గింజలను మళ్ళా తిరుగల్లో వేసి విసిరేవారు. ఇప్పుడున్న మిషన్లన్నీ అప్పుడెక్కడున్నాయి? తిరుగుల్లో వేసి విసిరితే 2 రాళ్ల మధ్యన ఆ గోధుమ గింజలు నలిగి పిండి అయిపోయాయి. ఆ పిండిని నీటితో కలిపి ముద్ద చేసి బల్లకేసి కొట్టి ఆ ముద్దతో రొట్టె తయారు చేసేవారు. అంతగా ప్రయాసపడేవారు. ఈ రొట్టె తయారవడానికి ఆ గోధుమ గింజ ఎంత బాధపడిందో, ఎంత శ్రమ పడిందో, ఎంత నలిగిపోయి రొట్టెగా మారి మనకు ఆహారమై మనల్ని బ్రతికిస్తుందో. ఇప్పటికి 2020 సంవత్సరం యేసు ప్రభువారు కన్య మరియ గర్భములో ప్రవేశించి యేసు అని పేరున ఈ లోకములో జన్మించి
రోగులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టి మంచి బోధలు చేసి ఆయన మనందరి కొరకు ఒక్క గోధుమ గింజ వలె నలిగిపోయాడు. ఆయన్ని పట్టుకున్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన భుజం మీద సిలువ పెట్టారు. మోసుకు నడవమన్నారు. కొరడాలతో వీపు చెట్ల కొట్టారు. తల నుండి రక్తం, వీపు నుండి రక్తం. ఆ సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదికి వెళ్ళిన తర్వాత ఆ సిలువపై ఆయనను పరుండబెట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. ఆ సిలువను నిట్ట నిలువునా పాతి పెట్టారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నా యేసు రక్షకుడు సిలువలో వేలాడాడు. తల నుండి రక్తం కారుతావు, చేతుల నుండి రక్తం కారుతావు, కాళ్ళ నుండి రక్తం కారుతావు. ఆ తల నుండి కారిన రక్తం అది తల నుండి కారుతూ ఎండకు గడ్డగట్టుకుపోయింది. అందుకే యెషయా భక్తుడు రాస్తాడు, ఆయనలో సొగసైనను సురూపమైనను లేదు. ఆయన చూడనొల్లని వాడుగా సిలువలో కనబడుతున్నాడు. సుందరుడైన నా యేసు సురూపమైనను సొగసైనను లేనివాడుగా సిలువలో కనబడుతూ ఉన్నాడు. ఎంత నలిగిపోయాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇటువంటి యేసయ్యను తెలియక ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని మాట్లాడేవారు ఉన్నారు. ప్రియులారా, ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏ నేరం చేశాడు? ఏ తప్పు లేని యేసయ్య, నిర్దోషి అయిన యేసయ్య, నిష్కల్మషుడైన యేసయ్య మన పాప పరిహారార్థమై మనలో ఉన్న పాపమనే విషమును తొలగించుటకు గోధుమ గింజ నలిగినట్లుగా ఆయన సిలువలో నలిగాడు, పిండిగా మారాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి జీవపు రొట్టెగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఎవరనుకుంటున్నారయ్యా? నీలో ఉన్న పాపపు విషమును తొలగించు జీవపు రొట్టె, నిన్ను బ్రతికించడానికి, నీ ఆకలి తీర్చడానికి, నీకు జీవమును నాకు జీవమును ప్రసాదించుటకు జీవపు రొట్టెగా మారిన యేసు, నలగగొట్టబడిన యేసు. ఇప్పుడు పిండి అంటే ఎవరు అర్థమైంది కదా? ప్రభు అయిన యేసు. మన యొక్క హృదయం అనే ఈ మట్టి కుండలో ఉన్న పాపమనే విషము పోవాలంటే ఈ కుండలో ఇప్పుడు పిండి వెయ్యాలి. అదే మందు. ఆ పిండే మన వంటింటి పిండి కాదు, ఆ పిండే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ పిండి ఉందే ఆ కుండలో జబ్బును పోగొడుతుంది, మన కుండలో జబ్బును కూడా పోగొడతాది. మన కుండలో జబ్బు అది జ్వరమైన, అది ఆయాసమైన, అది గుండె బలహీనత అయినా, అది ఎయిడ్స్ అయినా, అది క్యాన్సర్ అయినా, అది హార్ట్ అటాక్ అయినా, అది మరి ఏదైనా తొలగించే పవిత్రమైన మందు క్రీస్తు అనే పిండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిండి అనే మందును వాడితే సర్వ రోగాలు నివారణ అయిపోతాయి. సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనము నుండి మనము చదువుదాము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము.
నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొని వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరములో ఎక్కడ ఏ రకమైన వ్యాధి ఉన్నా తొలగించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే మళ్ళా మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములోనికి వెళ్ళాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము ఏ వాక్యము? ఆదియందున్న వాక్యము, దేవుని యొద్దున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించి మన మధ్య సంచరించాడు. ఎవరైనా ఏ శరీరాన్ని ధరించాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుదాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. క్రీస్తు యేసు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియులారా, వాక్యమై ఉన్న దేవుడు, ఆది అందున్న దేవుడు శరీరమును ధరించవలసి వచ్చింది. గోధుమ గింజ మనకు ఆహారముగా మారుటకు పిండిగా ఎలా మారిందో, మన పాపమును తొలగించుటకు పరిశుద్ధుడైన దేవుడు శరీరమును ధరించవలసి వచ్చింది. ఆ శరీరం ఏ జంతువు శరీరము కాదు. ఆయన మనుష్యుల శరీరమును ధరించాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించి రాజుగా పుట్టలేదు ఆయన, అధికారిగా పుట్టలేదు ఆయన. ఆయన మనిషిగానే పుట్టాడు. మనుషుల్లో కూడా దాసుడుగా పుట్టాడు, సర్వెంటిగా పుట్టాడు. మనకు పరిచారము చేయుటకు, మన పాపమును పరిహరించుటకు. ఇవన్నీ ఎవరికి తెలుసంటే, ఏదో బైబిల్లో 2 ముక్కలు చదువుతారు, యేసయ్య గురించి విమర్శ చేస్తారు. తప్పండి. తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, తెలియకపోతే మౌనంగా ఉండడం అన్నంత మంచి పని మరొకటి లేదు. లేకుండా తెలియకుండా నోరు పారేసుకుంటే లేరుకొని పాపం తెచ్చిపెట్టుకున్నట్టు. దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. దేవునికి భయపడాలి. దేవుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఈ మనుషులు శరీరమునే చంపుతారు. దేవుని గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం ఇలా తెలియజేస్తుంది. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరుకున్నారు దేవుడు అంటే? మనం ఏమన్నా మనల్ని ఏం చేయడం లేదు అనుకుంటున్నారు కదా.
ఆయన ప్రేమామయుడు. ప్రేమతో వచ్చాడు, ప్రేమ కార్యాన్ని శిలువలో నెరవేర్చాడు. మరలా వస్తాడు. ఇక ప్రేమతో రాడు, జడ్జిగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు, తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఆరని అగ్నిగుండం. ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ఈనాడు కరోనా వైరస్ వచ్చి ఆ వైరస్ ద్వారా అనేక మంది చనిపోతూ ఉన్నారు. చాలామంది దేవుని దయ వల్ల, మందుల వల్ల, ప్రార్థన వల్ల బాగుపడి ఇంటికి చేరుతున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. కొందరైతే ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతున్నారు. రాబోయే దినాల్లో కరోనా వైరస్ వల్ల కాదు, పాపం అనే వైరస్ వల్ల అగ్నిగుండములో యుగ యుగాలు ఆ రెండవ మరణం అనుభవించవలసి ఉంటుంది. ఈ కరోనాకే హడలెత్తిపోతున్నామే. ఈ లోకంలో కరోనా చంపగలదు, కానీ అగ్నిగుండంలో మనల్ని అది చంపలేదు. అగ్నిగుండంలో మనల్ని నాశనం చేయగలిగింది పాపం అనే వైరస్. ఈ వైరస్ను తొలగించడానికే మందుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, మనుషుల పోలికగా పుట్టిన దేవుడు, దాసుని స్వరూపము ధరించిన దేవుడు, మన శిలువను మోసిన మహానుభావుడు, మన శిక్షను అనుభవించిన గొప్ప దేవుడు, మన మరణమును వహించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈయనే వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యం ఎవరికైతే దొరుకుతుందో, అనగా ఈ యేసయ్య ఎవరికి దొరుకుతాడో, ఈ యేసయ్యను ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును. ఆత్మను బ్రతికించేవాడు యేసు, శరీరమును బ్రతికించేవాడు యేసు. కనుక యేసు మీకు కావాలి, నాకు కావాలి. ఈ యేసు అనే పిండిని మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే మన పాపపు విషము తొలగిపోతుంది. అందుకే సామెతల గ్రంథములో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథములో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నా నా తమ్ముడా, నా చెల్లి, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? నీ హృదయములో దేవుణ్ణి చేర్చుకున్నావా? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నా కుమారుడా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము, నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడేం అడుగుతున్నాడండి? అయ్యా, నా కుమారుడా, నీ బంగారం ఇచ్చేయి, నీ వెండి ఇచ్చేయి, నీ డబ్బు ఇచ్చేయి, నీ స్థలాలు ఇచ్చేయి, నీ ఇళ్ళు ఇచ్చేయి. ఏం అడగడం లేదు. అవేమి నా దేవుడికి అక్కర్లేదు. అవన్నీ దేవునికి ఇచ్చినా వాటిని ఇక్కడ మందిరం కట్టడానికో, పేదోడికి భోజనం పెట్టడానికో, దైవజనులను పోషించడానికో ఉపయోగపడతాయి తప్ప అవి మన ఆత్మను రక్షించలేరు. దేవుడు కోరేదేంటో తెలుసా? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అసలైంది పాపం విషం నీ హృదయంలో, నా హృదయంలో ఉంది. అది పోతేనే మనం పరలోకంలో ఎల్లప్పుడూ బ్రతుకుతాం, అగ్ని ఉండడానికి వెళ్ళాం. కనుక ఈ వాక్యమై ఉన్న యేసు నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆనాడు ఎలీషా ఆ పెద్ద కుండలో, విషమున్న కుండలో పిండిని వేయకపోతే ఆ విషం పోయి ఉండేదా? అది తిన్నవారు బ్రతుకుండేవారా? ఎంత ప్రమాదం తప్పింది. ఆనాడు శిష్యులను బ్రతికించింది పిండి, ఈనాడు మనలను బ్రతికించేది
యేసు అనే పిండి, వాక్యం అనే పిండి, ఆ యేసును నీ హృదయంలో చేర్చుకోమని బ్రతిములాడుతున్నా. కరోనా పోతుంది, ఉండదు. కరోనా అనే వైరస్, కరోనా విషయము నీ హృదయంలో ఉండదు, పోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రమైనవన్నీ పోతే, నీ హృదయం శుద్ధి అయిపోతే కరోనా పోతుంది, మరణం తొలగిపోతుంది, జీవం వచ్చేస్తుంది. ఒక్కసారి నీ హృదయంలో వెర్రి ద్రాక్ష వంటివి ఏమున్నాయో ఒక్కసారి పరీక్షించుకో. ఇక్కడ మార్క్స్ వార్తలో మనం చదివాం కదా, ఏమిటయ్యి? దురాలోచనలు పోవాలి, జారత్వములు పోవాలి, దొంగతనములు పోవాలి, నరహత్యలు పోవాలి, వ్యభిచారములు పోవాలి, లోభములు పోవాలి, చెడుతనములు పోవాలి, కృత్రిమము పోవాలి, కామ వికారము పోవాలి, మత్సరము పోవాలి. మత్సరము అనగా ఇక్కడ మూడంకేసి ఏమని వ్రాయబడిందో తెలుసా? చెడ్డ కళ్ళు. కొంతమంది చెడ్డ కళ్ళు. ఏంటా చెడుగు? కంటిలోనే విషపు చూపు, లేనిపోని చూపు, పనికిరాని చూపు. ఇది పోవాలి. ఎదుటి వారిని చూసినప్పుడు మంచి దృష్టితో చూడాలి. ప్రభువుని అడుగుదాం. ఇవన్నీ మనం తీసివేసుకోలేము ప్రియులారా. దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ లేకుండా చేసేది పిండి ఉందే. పిండి అది యేసయ్య అనే పిండి. ఏమీ లేదు. నువ్వు ఆ పిండిని నీ హృదయములో వేసుకోవాలంటే, యేసయ్య తల్లి గర్భంలోనే నేను పాపిగా పుట్టాను, పాపిగా జీవించాను, పాపాన్ని చేశాను. ఈ పాపం అనే విషయం నా హృదయం అనే కుండలో, బాణలో ఉంది. అది పోవాలంటే పిండి కావాలి. ఆ పిండే నీవని తెలుసుకున్నాను, నీ వాక్యమని తెలుసుకున్నాను. నాలోనికి రండి ప్రభు, నా పాపాలు క్షమించండి. నాలోనికి వచ్చి పాపపు విషయమును తొలగించి నన్ను పరిశుద్ధపరిచి శరీర వ్యాధుల నుండి, ఆత్మ సంబంధమైన వ్యాధుల నుండి నన్ను స్వస్థపరిచి నాకు జీవం ప్రసాదించండి అని ప్రార్థించండి. అద్భుతం జరగకపోతే చూడండి. ఇప్పుడే, ఎప్పుడో కాదు. ఇంతకుముందు ప్రభుని గురించి విన్నారో లేదో, ఇప్పుడు మీరు విన్నారు కనుక ఒకవేళ ప్రభువుని నమ్మి ఉండొచ్చు, పాపాన్ని ఒప్పుకుని ఉండొచ్చు, బాప్తిస్వం తీసుకుని ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు. మళ్ళా ఈ కుండలో, ఈ హృదయములో మరి ఆ పిండంతా పోయి మనలోనికి ఈ యొక్క వెర్రి ద్రాక్ష ఆకులు చేరాయేమో, అవన్నీ పోవాలి. ఇప్పుడు అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మరలా యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలి, క్షమించమని అడగాలి. ప్రియులారా, ఒక భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు. చక్కని పాట, నా చిన్న వయసులో పాడిన పాట. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండను పిండిని కలుపుము. పాపా మరణమును తొలగించుమా, పాపా మరణమును తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషము
కలుపుము, పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రార్థన చేద్దాం. ఉన్న చోటే అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. దేవుడు చూచుచున్నాడు. ఎప్పుడో మన కొరకు మందు కనిపెట్టాడు. ఎలీషాకు ఆ మందును బయలుపరిచాడు. ఆ పిండి ఎక్కడో లేదు. పిండి కోసం ఊర్లోనికి పరుగెత్తుకొని వెళ్ళలేదు. అక్కడే ఉంది పిండి. పిండి కొంచెము తెమ్మన్నాడు. ఆ పిండెను ఆ విషము ఉన్న కుండలో, జబ్బు ఉన్న కుండలో వేశాడు. విషం పోయింది, విషం పోయింది, జబ్బు పోయింది. అందరూ తృప్తిగా తిన్నారు, జీవించారు. ఇదిగో ఇప్పుడు కరోనా వైరస్కు మందు కనిపెట్టబడింది. ఆ మందే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ మందును వాడకుండా ఎన్ని మందులు వాడినా ప్రయోజనము కలగలేదేమో. అందుకే ఈరోజు ఈ అసలైన సిసలైన మందును గూర్చి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఈ మందు అమ్మేది కాదు, నువ్వు కొనుక్కోవలసింది కాదు, ఉచితమే, ఫ్రీ. రా సోదరుడా, సోదరి, రా. యేసయ్య అనే పిండి నీ హృదయంలో చేర్చుకో. ఇప్పుడే అద్భుతం జరుగుతుంది. నువ్వు క్వారంటైన్లో ఉన్నావేమో, నువ్వు ఐసోలేషన్లో ఉన్నావేమో, లేకపోతే నీ బంధువులు, నీ కుటుంబస్తులు క్వారంటైన్లో ఉన్నారేమో, ఐసోలేషన్లో ఉన్నారేమో. వారు అక్కడ బాధపడుతున్నారు, నువ్వు ఇంట్లో బాధపడుతున్నావు. ఈ విషయమును తొలగించే మందు ఎవరైనా కనిపెడితే బాగుండను అని ఆలోచిస్తున్నావు. నీ ఉద్దేశాన్ని కనిపెట్టి, నీ ఆలోచన కనిపెట్టి సొమ్ము చేసుకోవడానికి కొందరు, మేలు చెయ్యాలని మరి కొందరు ఇదిగో కనిపెట్టేశాం, అదిగో కనిపెట్టేశామంటున్నారు. ఆ మందు సంగతి దేవుడు ఎరుగు. దేవుడు కనిపెట్టిన మందును వాడు. దీనికి యేసయ్యే మందు. నమ్మితే కార్యం జరుగుద్ది. ఉన్న చోట ఉండి పరిహాసం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. నమ్మితే నమ్ము, అంతే మాను. పరిహాసం చేయొద్దు సోదరుడా, ఎగతాళి చేయొద్దు సోదరుడా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆయన సిలువలో కార్చిన రక్తం ఇప్పుడు నీ మీద ఆయన ప్రోక్షింపబోతున్నాడు. ఆయన శరీరం అనే పిండిని నీలోనికి పంపబోతున్నాడు. అందుకే మనము దేవుని మందిరంలో ఆ పిండిని, ఆ రొట్టెను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు భోజన సంస్కారము ఆచరిస్తాము. అది ఆచార సాంప్రదాయం కాదు, ప్రభు చెప్పినది. ఈ నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. మనం ప్రతి ఆదివారం ఆరాధనలో, ప్రభు బలలో ఆ రొట్టె ఆయన శరీరం అని, ద్రాక్షారసం ఆయన రక్తం అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టె తినేవారు, ఆ ద్రాక్షారసం త్రాగేవారు.
ఇప్పుడు ఎంత కాలం అయింది? ఈ కరోనా వైరస్ వల్ల మందిరాలు మూతపడ్డాయి, ఆరాధనలు ఆగిపోయింది. ఆయన శరీరములో పాలు పొందుట లేదు, ఆయన రక్తములో పాలు పొందుట లేదు. మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా క్షమించునాయన, క్షమించునాయన, క్షమించునాయన. నాలో శుద్ధ హృదయం కలుగ చేయనాయన, శుద్ధ హృదయం కలుగు చేయనాయన. నాలో నా పాపపు విషయమును తొలగించు నాయన, నాలో నా దురాలోచనలనే విషయమును తొలగించు నాయన, జారత్వం అనే విషయమును తొలగించు నాయన, వ్యభిచారం అనే విషయమును తొలగించు నాయన, దొంగతనం అనే విషయమును తొలగించు నాయన, దేవదూషణ తొలగించు నాయన, అహంభావం తొలగించు నాయన, అవివేకము తొలగించు నాయన. తిరిగి నాలోనికి రండి, నన్ను శుద్ధి చేయండి, నీ ఆత్మను నాలోనికి పంపండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, విషమును తొలగించండి, శరీర రుగ్మతలు కలుగజేయుచున్న పాపపు విషమును ఇప్పుడే తొలగించండి. యేసయ్య నాలోనికి రండి. ప్రార్థించి వాక్యం విన్నవారులారా, చిన్నబిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, యేసయ్య నమ్మారా? పాపాన్ని ఒప్పుకున్నారా? బాప్తిసం తీసుకున్నారా? లేదా ఇంకెంతకాలం అలాగుంటారు? ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు మన ప్రియులు చూశారా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయారు. వారిని చూసుకునే ఆ భాగ్యం కూడా మనకు లేకపోయింది, వారిని సమాధి చేసే భాగ్యం కూడా లేకపోయింది. ఎవరో ఎరుగని వారు వారి ఇష్టానుసారంగా ఆ కార్యక్రమాలు జరిగిస్తుంటే బాధ లేదా? చీకు లేదా? చింత లేదా? ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటావా? ఈరోజైనా మారవా? దేవుడు మాట్లాడుచున్నాడు, లోబడు, లోబడు, లోబడు. ఇప్పుడే తీర్మానం చేయి. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నాలోనికి రండి, నన్ను రక్షించండి అని తీర్మానం చేసి నమ్మి బాప్తిసం తీసుకో, నీవు రక్షించబడతావు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ వాక్యం ద్వారా ఎప్పుడో మా కొరకు నీ భక్తుడైన ఎలీషా ద్వారా కనిపెట్టబడిన మందును గూర్చి నీవు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ మందును గూర్చి తెలియక అనేకులు నాయన నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్య నాయన వారితో ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రం. వారు తమ మనసును మార్చుకొని పిండి వంటి నిన్ను వారి హృదయములో చేర్చుకొని పాపపు విషయమును తొలగించుకొని జీవించు కృపదాయిచ్చి యేసు నామములో క్వారంటైన్లో ఉన్న వారి కొరకు, ఐసోలేషన్లో ఉన్న వారి కొరకు, హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆ వైరస్ను, ఆ విషమును ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇంకా ఏ ఏ రోగాలతో ప్రజలు నలిగిపోతున్నారో నాయన స్వస్థపరచండి. క్యాన్సర్ తొలగించండి, గుండె జబ్బులు తొలగించండి, బీపీ షుగర్లు తొలగించండి నాయన. ఇంకా థైరాయిడ్ వ్యాధిని తొలగించండి. ప్రభువానికి స్తోత్రం.
కీళ్ళ వ్యాధులు తొలగించండి, కిడ్నీ వ్యాధులు తొలగించండి ప్రభువా. అనిపిస్తుంది తెలియని వ్యాధులు, ఇన్ఫెక్షన్లు యేసు నామములో తొలగిపోవును గాక. యేసయ్యా, ఈ పిండి ద్వారా ప్రతి వారికి స్వస్థత కలుగును గాక. సంతానం అనుగ్రహించండి, వివాహము జరిగించండి, సొంత గృహం అనుగ్రహించండి, అప్పులు తీర్చుకునే కృపను దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, యవన బిడ్డలను రక్షించండి, చిన్న బిడ్డలను భక్తిలో పెంచండి, పెద్దవారిని వృద్ధులను అందరికీ మాదిరికరంగా చేయండి. అందరూ పిండనే నిన్ను వాడి నమ్మి స్వస్థత రక్షణ పొందుకునే కృపనివ్వండి. ఈ పరిచర్యలో పాలు పొందిన వారిని దీవించండి, సహకరిస్తున్న వారిని దీవించండి. అన్ని దేశాలు స్వస్థత పొందును గాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి.